జనవరి 14 దేవుని వాక్య ధ్యానం. నా నామందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి 4:2. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి ప్రభువులో మనం సంతోషించటానికి, మరొక నూతన దినాన్ని చూడటానికి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, మనము దేవుడు నీతి సూర్యునిగా మన కొరకు ఆయన ఈ లోకానికి ఉదయించాడు అనే సంగతిని ఎప్పుడూ మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఆయన నీతి సూర్యుడు మనకు ఇచ్చేటువంటి నీతి కిరణాలను లేక మనకిచ్చే వెలుగును మనం ఆస్వాదిస్తూ ఆ వెలుగులో మన జీవితాలను ముందుకు కొనసాగించే వారంగా ఉంటాం. అయితే ప్రియులారా, ప్రభు యొక్క చిత్తము మన జీవితాన్ని ప్రభావితం చేస్తూ మనం ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి అని ఆశపడితే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగ ఆశీర్వదింపబడుతున్నారు అని కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. మన జీవితాలలో దేవుని యందు భయభక్తులు కలిగి మనం ముందుకు వెళ్ళినప్పుడు, ప్రభువులో మనల్ని మనము కట్టుకోగలిగినప్పుడు మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. అదే కదా మన ప్రభు యొక్క చిత్తం. అదే కదా ఆయన నీలో కోరుకునేది. ప్రభు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నీవు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని విస్తరింప చేసుకుంటున్నప్పుడు ప్రభు ఎంతో సంతోషిస్తూ నిన్ను బట్టి గొప్పగా ఆయన ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు యోబు జీవితాన్ని గమనించండి. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక ఆయనను బట్టి ఎంతో గర్వంగా అపవాదితో సవాల్ చేసినటువంటి ప్రభువుని మనం గమనిస్తూ ఉన్నాం. అలాంటి ఆశీర్వాదం, అటువంటి దీవెనకరమైనటువంటి పరిస్థితిలో నీ జీవితంలో ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఆ విధమైనటువంటి జీవన విధానం మనమందరం కలిగి ముందుకు వెళ్ళాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల యోసేపు ఆశీర్వదింపబడ్డాడు, దావీదు ఆశీర్వదింపబడ్డాడు. అనేక మంది భక్తుల జీవితాలలో ఉన్నతమైనటువంటి స్థితిని వారు చూడగలిగారు. నీవు నీ జీవితంలో అలాంటి స్థితిలోనికి వెళ్ళాలి అని కోరిక, ఆశ నీకు ఉన్నట్లయితే ప్రభువులోనికి రావాలి. ప్రభువునందు భయము, భక్తి కలిగి మనం జీవించాలి. అలా ఎప్పుడైతే భయము, భక్తి కలిగి మనం ఉంటామో మన జీవితాలు ఆశీర్వదింపబడతాయి. నేడు చాలా చోట్ల భక్తిని మాత్రం చూస్తున్నాం, కానీ భయము అనేది మనకి కనబడట్లేదు. ఎప్పుడైతే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో నిన్ను బట్టి నీ భోజన బల చుట్లు నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. నీవు నీ పిల్లలను చూస్తావు. చూసారా, మన జీవితంలో దేవుడిచ్చే ఆశీర్వాదం మనకే కాదు, ఆ ఆశీర్వాదము మన నుండి మన నెక్స్ట్ జనరేషన్స్కి, అనగా మన పిల్లలకు కూడా అది వెళుతుంది. అట్టి ఆశీర్వాదంలో, అట్టి దీవెనలో నీవు నీ కుటుంబము దీవింపబడి బలపరచుబడును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడానికి వందన. గడిచిన కాలము తోడుగున్నావు. ఈ నూతన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప ఆశీర్వాదం, ఒక నీతి సూర్యునిగా నీవు ప్రతండి వారికి కలిగి వారి జీవితాలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. వెలుగులోనికి నింపమని ప్రార్థన చేస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థత, మానసికంగా ప్రభు ఎలాంటి ఇబ్బంది అయినా అవన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాను. నీ రక్షణ ఆనందం నీతి సూర్యునిగా నువ్వు ఉదయించి వారిని దీవించమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.